హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ట్రిప్లో ఇది డే 4. నిన్న నైట్ ఉడిపిలో దర్శనం చేసుకున్న తర్వాత శృంగేరికి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే అది చాలా డేంజరస్ రోడ్ కాబట్టి ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది. ఉడిపి నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సోహాన్ రాయల్ హోటల్ అని బాగుండే రూము. 600 రూపీస్కి రూమ్ పడ్డది. నైట్ 11 o'clock అట్లా రూమ్కి వచ్చినాము. ఒక హాఫ్ అన్ అవర్ కొన్ని బట్టలు వాష్ చేసే ఉంటే వాష్ చేసేసినాము. దాని తర్వాత ఇప్పుడు టైము అరౌండ్ 7-10 అవుతుంది. సో ఇక్కడ బండి చేస్తారు కదా, ఇక్కడ లగేజ్ కట్టేసినాం మొత్తము. బండిని వెళ్ళడానికి రెడీగా ఉంది. అక్కడ టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టిఫిన్ చేసేసి మనము రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఫస్ట్ అయితే 2 ఇడ్లీలు చెప్పినాము. మేము చట్నీతో వేసుకోవడానికి కూడా సాంబార్లో వేసి ఇచ్చిండు. బట్ ఓకే, కానిచ్చేద్దాం. సో మేమైతే శృంగేరికి వెళ్ళే రూట్లో ఒక టెంపుల్ ఉంది, జైన్ టెంపుల్ అని. సో యాక్చువల్గా స్కిప్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఇక్కడికి వచ్చేసినాము. ఒక్కసారి చూడండి లొకేషన్ ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్లోకి బోట్లో వెళ్ళాలి మనము. వెహికల్ ఇక్కడ పార్క్ చేసినాము, ఇక్కడ నుంచి ఆ టెంపుల్కి బోట్లో వెళ్ళాలి. అక్కడ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అది 8:30కి ఓపెన్ చేస్తున్నారు. సో అంతలోపు ఇంకా ఇక్కడ వేరే టెంపుల్ ఉంటే అక్కడ దర్శనం చేసుకున్నాము. బుద్ధ ఉన్నాడు, బుద్ధ స్టాచ్యూ ఉంది అక్కడ. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్దాము నేచర్ నాలెడ్జ్. మేమైతే ఫుల్లీ డిసప్పాయింట్ అయిపోయినాం, ఎందుకంటే ఆ టెంపుల్కి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి. మినిమం 8 మెంబర్స్ ఉండాలన్నారు. ఇక్కడ చూస్తేనేమో మేమిద్దరం తప్ప ఎవ్వరం లేము. సో బాగా టైం పడుతుంది అన్నారు, అందుకని వెళ్ళిపోతున్నాము. పోనీ డ్రోన్ అని ఎగిరేస్తామంటే లేదు, డ్రోన్కి కూడా అలవ్ లేదన్నారు. చాలా రిక్వెస్ట్ చేస్తాం, అయినా కూడా ఒప్పుకోవట్లేదు. ఇక వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ ప్లేస్కి. రిటర్న్ వెళ్ళిపోయే టైంలో మాకైతే ఒక వేరే 4 మెంబర్స్ కలిసారు. సో వాళ్ళు కూడా బోట్ వస్తామన్నారు. సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఇద్దరిని ఎందుకు పంపించట్లేదు అంటే బోట్ బ్యాలెన్స్ కాదంట, మినిమం 8 మెంబర్స్ ఉంటే అవుతుందంట. సో అందుకని లేదన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి మేము వెళ్ళిపోతున్నాం. మరి ఒక టికెట్ కాస్ట్ 40 రూపీస్ పడ్డది. లైక్ ఒక టికెట్ కాస్ట్ 20 పడ్డది. ఇది వీళ్ళైతే బోట్లో కొన్ని వాటర్ ఉన్నాయి, అది రిమూవ్ చేస్తారు. ఇక్కడైతే ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఈ బోట్ ఎక్కి అక్కడ కనిపించే టెంపుల్కి వెళ్ళాలి మనం. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఫిషెస్ ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ లోపల ఉన్నాయి. అది మెయిన్ టెంపుల్. సో మనం వరంగల్ ఆ బోట్ టెంపుల్ చూసుకొని ఇప్పుడైతే శృంగేరికి వెళ్తున్నాము. శృంగేరికి ఏంటంటే అగుంబే అని ఒక ఘాట్ రోడ్ ఉంటుంది. అది లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఘాట్ రోడ్ అది. ఎందుకంటే నేను నైట్ వస్తుంటే కూడా చాలామంది చెప్పారు ఇప్పుడు నైట్ వెళ్ళకండి, రేపు పొద్దున్న వెళ్ళండి. ఎందుకంటే షార్ప్ యూటర్న్ బెండ్స్ ఉంటాయి, లైక్ హెయిర్ పిన్ బెండ్స్ అంటారు కదా, షార్ప్ బెండ్స్ ఉంటాయి. దాంతోపాటు నేచర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఎట్లుందో. ఇప్పుడు టైము 10:20 అవుతుంది. ఇంకో 1 అవర్ చూపిస్తుంది. డిస్టెన్స్ ఏమో 42 కిలోమీటర్స్ ఉంది. ఇంకోటి ఈ రోడ్లో ఏంటంటే మనము నేచర్ బాగుంది కదా అని చెప్పి వన్స్ హెడ్ అక్కడ తిప్పినాం అనుకో, కథం నెల్లి డౌన్లో పడిపోతాం ఇక. అందుకనే డ్రైవింగ్ చేసే వాళ్ళు కంపల్సరీ ముంగడికి చూడాలి, అటు ఇటు చూస్తే అంతే.
ఒకవేళ నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం వెనుకలోకి వచ్చుకోవాలి. సో మ్యాప్లో చూడండి ఒకసారి ఎంత లైక్ ఘాట్ సెక్షన్ ఉందో. ఇప్పుడే మనం ఘాట్లోకి ఎంటర్ అయిపోయినాము. దీనిలో అంటే చాలా జాగ్రత్తగా ఉండదు, ఎందుకంటే రోడ్ చూడండి ఎంత నేరో ఉందో. నిన్న నైట్ వచ్చింటే మాత్రం మేము మాత్రం పక్కా ఆగం అయిపోతుండే దీంట్లో. ఇవాళ డేలో వచ్చే మంచి పని అయిపోయింది. ఇట్లా ఇంకో వెహికల్స్ ఫాస్ట్గా వస్తామంటే మనం చూసుకునే AGUMBE అగుంబే. టర్నింగ్స్ ఎట్లున్నా చూడండి, చాలా డెడ్లీ రోడ్ ఇది. నిన్న నైట్ రూమ్ తీసుకోవడానికి కూడా రీజన్ అదే, ఈ రోడ్ డేంజరస్ ఉంటుంది కాబట్టి నిన్న నైట్ రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసినాం. మా ట్రిప్లో అయితే మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్ ఫేస్ చేస్తున్నాము. ఇవాళ పొద్దున్నేమో ఫుల్ ఎండ ఉండే, దీంట్లోకి ఎంటర్ కాగానే మొత్తం కూల్ అయిపోయింది. చూసారు కదా టర్నింగ్స్ ఎట్లున్నాయో. ఇంకా మా ట్రిప్లో ఏంటి, అక్కడ బీచెస్ కవర్ అవుతాయి, టెంపుల్స్ కవర్ అవుతాయి, దాంతోపాటు ఇక్కడ ఇట్లా హిల్ స్టేషన్స్ కూడా కవర్ అయిపోతాయి. యాక్చువల్గా ఇవాళ కుద్రేముఖ్ ఇంకా నేత్రవేణి పీక్ వ్యూ పాయింట్ ఉండే, కానీ అది ఉంటుందో తెలీదు. ఎందుకంటే ట్రెక్కింగ్ చేయాలి కదా, అంత దూరం ట్రెక్కింగ్ చేయాలంటే మళ్ళీ అలసిపోతాము, డ్రైవింగ్ చేయడానికి ఉండదు. సో అందుకని నేత్రవేణి వ్యూ పాయింట్ ఉంటే ఉంటుంది, లేదంటే ఉంటుంది. ఇంకోటి బండికి లైక్ దాంట్లో మడ్ పోవడం వలన ఏమైందో డిస్క్రిమినేట్ సౌండ్ వస్తుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్. సో డిస్ప్యాడ్లు ఉన్నాయో లేదో తెలీదు. ఒకవేళ లైక్ డిస్ప్యాడ్లు ఖరాబ్ అయిపోతే మాత్రము మైసూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ చేయించేసుకోవాలి. మైసూర్ సర్వీస్ సెంటర్ ఉంది, నేను ఆల్రెడీ వచ్చే ముందు చూసుకున్నాను అన్నీ. చూసినా ఎట్లనే అక్కడ బస్సు ఏమైనా వస్తుందేమో అని, బస్సు వస్తే పెద్ద తలకాయ నొప్పి అట్లా. చూసిన బస్ ఎట్లా వచ్చిందో. ఫైనల్గా మనమైతే శృంగేరికి వచ్చేసినాము. ఇప్పుడైతే మనం వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నాము. టెంపుల్ రైట్ సైడ్ ఉంది, ఒక రివర్ దాటి అక్కడ సైడ్ వెళ్ళాలి. ఇంకా 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడైతే మొత్తం వెదర్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఓసారి రైనీ టైప్, ఓసారి సనీ ఎక్కువ ఉంది, ఓసారి కొంచెం గాలి ఎక్కువ వస్తున్నాయి, చల్లగా ఉంది. ఇదే నది, ఇదే. సో ఈ నది ఏదైతే ఉంటుందో టెంపుల్లో కూడా ఉంటుంది. టెంపుల్ రైట్ సైడ్ ఉంది కదా, టెంపుల్లో ఉంటుంది. నేను టెంపుల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తా, వ్యూ బాగుంటుంది. ఇంకోటి శృంగేరిలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. అంటే లైక్
మల్టిపుల్ టెంపుల్స్ చిన్న చిన్నవి అట్లా మల్టిపుల్ టెంపుల్స్ చాలా ఉంటాయి. వచ్చే ధరలో అయితే మాకు చాలామంది రైడర్స్ కనిపించారు. గ్రూప్ ఆఫ్ రైడర్స్ లైక్ ఫ్రెండ్స్ కలిసి ఒక్కొక్క బైక్ మీద వెళ్తారు. చెప్పాలా ఇదే మన మెయిన్ టెంపుల్. ఫస్ట్ బండి పార్క్ చేద్దాం, బండి పార్కింగ్ దొరకట్లేదు. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదొక టెంపుల్ ఉంది. ఇంకా అక్కడ అక్కడ గోల్డ్ కలర్ ఉంది కదా, దాని పక్కనే ఇట్లా వాటర్ ఫ్లో ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఒక 6 years కింద వచ్చినప్పుడు అవి స్టెప్స్ మీదకి వచ్చేస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఉందా లేదా నాకైతే లేనట్టే అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తా ఎవరైనా అడిగి. ఇప్పుడు ఏమైందంటే మేము లంచ్ చేయడానికి ఇక్కడికి అన్నదానికి వెళ్ళాము. అది అయిపోయి వచ్చేలోపే అక్కడ క్లోజ్ అయిపోయింది. లైక్ అక్కడ బ్రిడ్జ్ మీద నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పిన కదా, అది క్లోజ్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. లైక్ నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాం. శృంగేరి నుంచి ఇక్కడికి 2 o'clock అలా స్టార్ట్ అయినాము. ఇక్కడికి వచ్చేవారికి 5 అయింది, 5:30 అయింది. కాకపోతే ఇక్కడ రెయిన్ పడడంతో మేమైతే ఒక రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ ఎట్లుందంటే ఫ్యామిలీస్కి ఇస్తారు కదా టెంపుల్కి సంబంధించిన వాళ్ళు, ఒక 100 rupees తీసుకొని రూమ్ అయితే ఇచ్చారు. సో 24 hours ఉంటుంది. ఇవాళ నుంచి రేపటి వరకు ఉండొచ్చు. కాకపోతే మనం రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసుకొని నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. ఇది రూము. ఇక్కడ మేము బంజీ కోట్స్తోని క్లోత్స్ అండ్ వేసుకున్నాము ఇక్కడ. సో ఇదైతే ఈరోజు వీడియో. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ ఇట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.